కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దాదాపు 12 సంవత్సరాలు అక్కడ వస్తున్న వ్యతిరేకత రేపొద్దున ఇంతకుముందు మోదీ వేవ్ ఇవన్నీ ఉంటుండే, కానీ రాబోయే ఎలక్షన్స్లో అదంత ఈజీ కాదు. అది తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా అడ్డంకిగా మారుతుంది అనేది ఒక చర్చ. ఏ చర్చ అయినా రఘు ఎట్లుంటుంది అంటే తెలంగాణ ప్రజల చివరి న్యాయ నిర్ణేతలు, అంతే కదా. అల్టిమేట్గా ఇప్పుడు ఏం కోరుకుంటారు? ఇప్పుడు 3 ఎకరాల భూమి ఇచ్చిన ఇప్పుడు ఏమి ఇచ్చిండు నేను కేసీఆర్? సారు కారు బీరు అనుకుంటే అంటారు చూడు. ఏంది సార్ ఏం చేసిండు? దళితుని ముఖ్యమంత్రి చేసిండా? 3 ఎకరాల భూమి అంటే ఏమైపోయిందంటే ఇక్కడ ఒకవేళ బీజేపీ తెలంగాణకు వస్తే ఇంకా భయంకరంగా ఉంటాయి పరిస్థితులు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇప్పుడే ఇట్లుందంటే ఇక వాళ్ళు వస్తే మొత్తం ఎవరిని మాట్లాడనియరు, ఎత్తుకపోవడం ఉంటుంది. ఇది 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 చాలా భయంకరమైన డిస్కషన్ ఉంది కదా రాష్ట్రంలో. అంటే 22 రాష్ట్రాలలో ఒకసారి వెళ్ళి చూడండి. ఇలాంటి సీనియర్ జర్నలిస్టులు ఒక చోట కాదు కదా, 22 రాష్ట్రాలు. చాలా సామాన్యులు ముఖ్యమంత్రులు అవినీతి రహిత పరిపాలన చేస్తున్నారు. అభివృద్ధి పథంలో వికసిత భారత్లో ఒక భాగమైపోతున్నారు. కాబట్టి దయచేసి మీరు అట్లాంటి చెడు ప్రచారానికి ఇట్లాంటివి చేయకండి. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఇప్పుడు మీరు అంటే దేశంలో ఇచ్చినమే 7 బుల్లెట్ ట్రైన్, 7 30 రాష్ట్రాలకు ఓడిస్తే తెలంగాణకు ఓడిచ్చినాం 10 లక్షల కోట్లు. అంటే తెలంగాణ అమరలే క్యా అనుభవలే, ఎంత అపురూపమైనది. గుండెల్లో ఉంచుకునే తెలంగాణని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గుండెల్లో ఉంచుకుంటుంది. ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా చెప్తున్నాను 10 లక్షల కోట్లు బుల్లెట్ ట్రైన్లు. డిపిఆర్ ఇస్ ఓవర్ నౌ. ఓకే, నిన్నగాక మొన్న 7,600 కోట్లు ఉత్తర తెలంగాణ. ఏది ఆర్మూర్ టు జగిత్యాల మంచిర్యాల. రెండోది కాకతీయ టెక్స్టైల్ కావచ్చు, జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, సమ్మక్క సాక గిరిజన యూనివర్సిటీ కావచ్చు, బేగం మన సికింద్రాబాద్ లాంటి ఆధునిక వసతులతో ఎయిర్పోర్ట్లు కట్టి. కాబట్టి దయచేసి తెలంగాణలో ఈరోజు వరకు ఈరోజు కూడా ఇప్పుడే ఈరోజు మీ దగ్గరనే చూశాను ఈ నెలలో 8,300 ఇల్లు ఈరోజు కూడా శాంక్షన్. ఈరోజు ఇంకా 120 కోట్లు ఇస్తే ఇంకా 60 కోట్లే వాడుకున్నారు. ప్రధానమంత్రి ఏది ఇందిరామిల్ వాళ్ళ పేరు పెట్టుకుని ఇందిరామిల్ కాదు, మా ఇల్లు అది, మా బీజేపీలో అవన్నీ. ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది, ఒరే బాబు మీకు 125 కోట్లు ఇచ్చిన మా 60 ఖర్చు పెట్టి 60 ఖర్చు పెట్టినట్టు. ఇల్లేదో అబద్ధాల మాటలు నమ్మకుండా రేవంత్ రెడ్డి మాటలు నమ్మినట్లు అది పట్టుకున్నాను. ఏం చెప్పింది దీముగా నేను చూసినది. కాబట్టి కాదు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమీ రాలేదు తెలంగాణకి అంటున్నాడు కదా. కిషన్ రెడ్డికి లేఖల మీద లేఖలు రాస్తున్నాడు. మెట్రో విషయంలో అడ్డుకుంటున్నారు, ఫ్యూచర్ సిటీ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, రీజనల్ రింగ్ రోడ్ పైసలు ఇస్తలేరు. సో ఇవన్నీ సమస్యలన్నీ అట్లే ఉన్నాయి. మోదీ వచ్చి మోరీ తీస్తాడా ఇక్కడ? సో మోదీతో ఏం అవసరం ఉంది? మోరీ అయితే తీయడు. ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఈ దుర్మార్గులు అప్పుల పాలు చేసినారో 2 ప్రభుత్వాలు, మిగులు బడ్జెట్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినారు. ఒక రకమైన కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను మొత్తం నాశనం చేసినారు. చివరికి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అలా బెనిఫిట్స్ కూడా ఇచ్చేది, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేని పరిస్థితి. ఓకే, చివరికి కనీసం ప్రాణాలు కోల్పోయి ఉద్యోగాలు వస్తున్న యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేని రాష్ట్రం. అవినీతి, కుటుంబ పాలన, 4 అన్నదమ్ములకు 4 వైపులా పంచించడం తప్ప. 4 అన్నదమ్ముల మొత్తం ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్. అప్పుడే కుటుంబ పాలన అన్నట్టు ఇప్పుడు తిరుపతి రెడ్డికి ఈస్టు, కొండలరెడ్డికి నార్త్, కృష్ణారెడ్డికి ఇటు, జగదీష్ రెడ్డికి 4 వైపులా పంచేసిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. మీరు అడగండి ఎక్కడైనా. అంతేనా? ఎక్కడైనా. ఇప్పుడు మీరు ఏ సైడ్ ఉంటున్నారు? నేను ఇటు కృష్ణారెడ్డి సైడు. వెస్ట్ సైడ్ అంతా కృష్ణారెడ్డి దున్నుతున్నాడు. మొత్తం కృష్ణారెడ్డి. అంతేనా? అంటే నిజమా అంటే ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో ఉన్న ప్రజలకు తెలుస్తున్నది. ఎందుకంటే మీరు చూడండి ఇప్పుడు ఎక్కడైనా సరే. అంటే నేను అనేది ఏంటంటే అంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడు అనేది కుటుంబ పాలన అని కల్వకుంట్ల కుటుంబ పాలన అని తెలంగాణ. దీనికి ఏం పేరు పెడతారు? బ్రదర్స్ పాలన. దీనికి ఏమంటారు ఇక 4 వైపులా అష్టదిక్కాలు. అంటే మొత్తానికి కుటుంబ పాలన, అనుముల వారి కుటుంబ పాలన బ్రహ్మాండంగా సాగుతున్నది, అరాచకాలతో సాగుతున్నది, అవినీతితో సాగుతున్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు కోరుకుంటారు ఇంకెన్ని రోజులు ఉంటే రేపు అంటే ఎలక్షన్లు తొందరగా వస్తే బాగుంటుంది. 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చాలా గట్టిగా చెప్తుంది కదా. కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ఏమో అంటున్నాను, కానీ నేనైతే ముఖ్యమంత్రి అవుతా అంటున్నాను. కానీ రఘు పగటి కళలు కనాలి, పగటి కళలు మాత్రమే కనాలి. రాత్రిపూట పగటి కళలు కనకూడదు. రేవంత్ రెడ్డి గారు ఆ పక్కన ఎప్పుడు సీటు తీసేస్తారో, సిద్ధరామయ్య ఏం చేసేస్తారో నా భయంతో ఒక వాదం ఎత్తుకున్నాడు. నాకు తెలిసి కూడా నెక్స్ట్ సెకండ్ సిద్ధరామయ్య ఎన్ని అవుతుంది 3-4 నెలల్లో. 3-4 నెలలేనా? అదే ఏదో స్కెచ్ అయిపోయింది, టైం అయిపోయిందని అంటున్నారు. ఎక్స్పైర్ డేట్ 2.5 years ఇచ్చారని. ఇక్కడేం డీల్ లేదు కదా 2.5 years అని. అక్కడంటే డీకే శివకుమార్ సిద్ధరామయ్య మధ్య అది ఉంది కాబట్టి ఇక్కడ కూడా అదే ఉందట, అదే ఫార్ములాస్. డీకే శివకుమార్ సెట్ చేసిన ఫార్ములా ఇది.
ఇక్కడ కూడా కానీ కొన్ని సంచులు ఎక్కువ పోతున్నాయి ఇక్కడ నుంచి. ఎప్పుడైతే సంచులల్లో తేడా వచ్చిందో అప్పుడప్పుడు ముఖ్యమంత్రి కూడా సరిగ్గా ఉండడు. అంటే అక్కడ నుంచి ఫోర్సు రావటము వాళ్ళతో అంత ట్యాక్స్లు సరే ఎందుకు పంపలేదు 2.5 years ఎవరి కోసం అట? ఇక దాంట్లో ఒకరున్నారు. మంచిగా ఒక 6 నెలలు ఉంటే దాని సార్ చివరి ప్రభుత్వం కాదు, ఇది ఎప్పటికీ వచ్చే ప్రభుత్వం కాదు. ఇంకా తెలంగాణ అంటే కాంగ్రెస్ అనేది అంతరించిపోయే పార్టీ కాబట్టి ఏదో ఒక 6 నెలలు 3 నెలలు చేసిపోదామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు. కానీ రేవంత్ రెడ్డి మీతోనే కలిసి ఉన్నాడు, మోదీతో స్నేహం చేస్తున్నాడు, బీజేపీతో రెడీగా ఉన్నాడు. రేపు పొద్దున ఏదేమైనా ఇందులో 30-40 గెలిచినా మళ్ళీ అటే పోతాడు. ఈ డిస్కషన్ ఉంది కదా పాలిటిక్స్లో. ఆయన మాట్లాడే మాటల్లో కూడా రకరకాల అనుమానాలు వస్తున్నాయి. మోదీ వచ్చి రా అనగానే నాకు డిమాండ్ ఉంది అందుకే నన్ను పిలిచిండని రేవంత్ రెడ్డి ఇంకో మీటింగ్లో ఇంకో ఇంటర్వ్యూలో అనడం, ఇవన్నీ చూస్తుంటే సంథింగ్ ఇద్దరి మధ్యలో ఏదో ఉందని అనిపిస్తలేదా? మాకు ఇద్దరి మధ్యలో మాకేముంటుందండి. सबके साथ में चलो विकसित भारत में ఇసదారు బనం. అనవసరంగా లేనిపోయి గోక్కుంటా అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేసుకుంటా రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్ అట్లాంటి చిన్న పిల్ల చేష్టలు మాట్లాడకుండా ముస్లింసే కాంగ్రెస్ ఇట్లాంటి దిగజారుడు మాటలు మాట్లాడకుండా ఒక గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి ఉండి వికసిత భారత్లో భాగస్వామ్యంగా మన ప్రధాని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మొఘలాయ సామ్రాజ్యానికి చివరి బహదూర్ షా లాగా కాంగ్రెస్ పార్టీకి చివరి ముఖ్యమంత్రి. ఇంకా ఎప్పుడైతే బర్మాల బహదూర్ షాకు సమాధి కట్టినారు బ్రిటిష్ వాళ్ళు, మేము కూడా ఎక్కడన్నా కొండరెడ్డిపల్లిలో ఈయన ఫామ్ హౌస్ కట్టి ఆయన పెడతాం పర్మనెంట్. ఎందుకు ఆయన మీతో కలిసి వస్తున్నా అని అనుకుంటున్నాడట? అవునా? అది వేరే విషయము. మేము చివరి బహదూర్ షా చెప్తాం. అట్లాంటలే నేను అట్లాంటి ఆలోచన ఆయన మీరు అయితే అది రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్పగలుగుతారు. కానీ చివరి టైంలో మాకున్నది ఎందుకు ఆయన ఫామ్ హౌస్ పరిమితం అయిపోయిండు. మన ఎంపీ గారు ఒక మాట అన్నారు, మీ అరవింద్ గారు, మోదీ పిలిచిండు అని అంటే మరి ఇద్దరి మధ్యలో ఏమన్నా డీల్ ఉందేమో, నేనైతే సామాన్య కార్యకర్త నేను నాకైతే తెలియదు మరి అని అన్నాడు. మరి నాకున్నది మాత్రం చివరి బహదూర్ షాని చేద్దామన్నట్టు మా పార్టీ నిర్ణయం. ఓకే, బహదూర్ షాని చేసి నేను అదే కొండరెడ్డిపల్లిలో ఇంకొక ఫామ్ హౌస్ కట్టుతాను, ఎర్రవెల్లిలో కొండరెడ్డిపల్లి. ఇద్దరికి అవసరమైతే ఒక హాట్లైన్ పెడతాము. ఏమేమి చేయాలనుకుంటాం చేయలేకపోయినాము, తెలంగాణ ప్రజలు మోసం చేసినాం, రోజు కుమిలి రావాలి ఇద్దరు, అట్లా తయారు చేసి మేము పరిపాలన అట్లా చేస్తాం. సో ఇంకా మీరు సౌత్ తెలంగాణ నార్త్ తెలంగాణ అనే డివిజన్కే కట్టుబడి ఉన్నారా? లాస్ట్ టైం మీరు మాట్లాడారు కదా, సౌత్ నెగ్లెక్ట్ చేస్తున్నారు, పైసలు ఇస్తలేరు. పైసలు అయితే ఇస్తలేరు. ఇంకా లేదా? ఇంకా అట్లే ఉందా? ఇంకా లేదు. ఇంకా రేపల్లిలో ప్రెస్ మీట్ పెడుతున్నాను అక్కడ నిజామాబాద్. మీరా? ఏమైంది అంటే అదే మాకున్న జిల్లా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గారు కావచ్చు, దయచేసి మీరు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు జిల్లాని కొద్ది న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దోచుకపోతున్నారు, తీసుకుపోతున్నారు. అంతేకాకుండా కొంత నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ఎందుకంటే అందరం ఇక్కడనే గిట్టాల్సిన వాళ్ళం, నిజామాబాద్ కోటలో పదవులు అనుభవిస్తున్న వాళ్ళం, నేను ఎమ్మెల్యేని వాళ్ళం. కాబట్టి కొద్దిగా ఏ రకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురమ్మంటాను. కాబట్టి ఆ వ్యత్యాసం జరుగుతుంది. కానీ వ్యత్యాసం ప్రతిదానికి పరిష్కారం కాదు. మేము అనేది మా ఉత్తర తెలంగాణ కాదు, 33 జిల్లాలు సమానంగా చూడమంటున్నాం. 3 జిల్లాలకే పరిమితమైన ప్రభుత్వము. ఇప్పుడు మీ నియోజకవర్గానికి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి? మాకేం రాలేదు, 1000 కోట్లు ఎక్కడికి రాలేదు. మాకు రావాల్సిందా ఒక 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు వచ్చినాయి, ఇంకా 90 రూపాయలు రావాలా? 10 రూపాయలు వచ్చినాయి. రాకపోతే కొడంగల్ పోయి కూల కొడతామని. ఏం కూల కొడతారు? ఆయన కట్టుకునే ఆయన కూల కొడతాం, మా పైసలతోనే కదా కట్టుకుని. కొడంగల్ పోయి కూల కొడతారా? మా పైసలతో మా భాగం మాకు ఏమంటే కూల కొట్టేస్తాం, మా పైసలు కదా. లేదు లెక్కలు చెప్పు. శ్వేతపత్రం రిలీజ్ చేయి. మీకేం రాలేదు మీ నియోజకవర్గం? శ్వేతపత్రం చాలా రాలేదు. మున్సిపల్ బిల్డింగ్ రాలేదు, ఆర్డీఓ కాంప్లెక్స్ లేదు, 3 ఎంఆర్ఓ ఆఫీసులు కూలిపోతున్నాయి, స్కూల్ బిల్డింగ్ రాలేదు, కొద్వాన్పూర్లో రాలేదు, ముస్లిం స్కూల్ ఒకటి మైనారిటీ స్కూల్ కూలిపోతుంది, అది రాలేదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదో ఇచ్చినట్టు అంటే అది ఒకటి అయిపోతుంది. నడుస్తుంది అసలు వర్క్ నడుస్తుంది. ఓకే, అంటే మేము ట్యాక్స్లు కడుతాం కదా ఎవరి మంత్, రోడ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఎక్స్ట్రా ట్యాక్స్ మాయే కదా పంపించండి. మా పైసలతోనే కొడంగల్ కూడా పోతున్నాడు. ఎందుకు మీ అంకాపూర్ చికెన్ గురించి అంత గొప్పగా చెప్తున్నాడు? అంకాపూర్ చికెన్ గురించి చెప్తాడా, లేకపోతే పోచంపాడు వాటర్ గురించి చెప్పటం ముఖ్యం కాదు. మాకేమి ఇస్తున్నాం అనేది ముఖ్యం. ఆర్మూర్ ప్రజల అభివృద్ధి ముఖ్యం. మాకు రోడ్స్ కావాలి, స్కూల్స్ కావాలి, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కావాలి, ఎంఆర్ఓ బిల్డింగ్ కూలిపోతున్నాయి అవి కావాలి, ఆర్డీఓ బిల్డింగ్ కూలిపోతుంది అది కావాలి, మున్సిపల్ బిల్డింగ్ లేదు అది కావాలి, కొత్త మార్కెటింగ్ యార్డ్ కావాలి, బస్ డిపో కావాలి, ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ కావాలి, ఇవన్నీ మాకు కావాలి. ఇప్పుడు నిన్న 7,000 కోట్లు తెచ్చిండు, మాకు మొన్న భూమి అమ్మినావు అలాగే కొని భూమి అమ్మి మొత్తం కొడంగల్ కొనవుతావు అన్ని మీ బ్రదర్స్కి ఇస్తావు. ఆడేముంది, ఆయన కొడంగల్ ఆడ చేస్తున్నది ఏముంది? కాదు ఒకటే ప్రాజెక్ట్ 9,000 కోట్లు కొడంగల్ నారాయణపేట. ఓకే, ఒక రోజు మనం పూజ అయితే 435 కోట్లు, అడుగు పెడితే చాలు పడిపోతున్నాయని.
మేమేమంటున్నాం నువ్వేం కొండపోతావు అనేది ఇంపార్టెంట్. ఓకే, కొద్దిగా ఎక్కువ తక్కువ కొండగలని ఇంత దుర్మార్గం ఆయన, ఎందుకంటే ఆయన బాగా చెప్పిండు. గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట నుండి మొత్తం కొడంగల్, మదిర. మదిర కూడా బాగోతున్నాయి. మదిర అండ్ మొత్తం అంతా ఇక ఖమ్మము మొత్తం సగం వీళ్ళు తీసుకుపోతారు, 80% 30% ఖమ్మం కూడా తీసుకుపోతాడు, 15% ఏమో నల్గొండ తీసుకుపోతాడు. ఇక 5% మిగిలితే ముష్టి 30 జిల్లాల మీద పడేస్తారు 5 పైసలు. మిగతా అన్నీ అలాగే పోతున్నాయి. నేను కావాలి శ్వేతపత్రం రిలీజ్ చేయమని రఘు. ఓకే, మీరు ఎప్పుడైనా నేను దీనికి ఛాలెంజ్ ఉన్నాను. మరి దారుణం. మా దగ్గర ఒక ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టుమని తిరుగుతుంది, ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టారు, కానీ ఇంతవరకు కొడంగల్ ఫామ్ ఆయిల్ మొక్కలు కూడా పెట్టలేదు, ఇప్పుడు ఫ్యాక్టరీ పెడతారు. మా ఫ్యాక్టరీ కూడా అలా తీసుకుపోతున్నారు. కాబట్టి అంటే ఏదైతే మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయినామో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకు అన్యాయం జరిగిందని, కాబట్టి ఆ బేసిక్ మీద రాష్ట్రాన్ని విడగొట్టినాము. మళ్ళీ అట్లాంటి పీడపోకూడదు తీసుకురావద్దు ఈ రాష్ట్రంలో. మంత్రులు, ముఖ్యమంత్రులు కొద్దిగా ఎక్కడ తీసుకుపోయినా పర్లేదు, కానీ మిగతా అన్ని జిల్లాలను సమానంగా చూడాలని నేను అంటున్నాను.